మేడిగడ్డ మరమ్మతుల్లో మరింత జాప్యం జరుగుతోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది. నివేదిక అందకపోవడంతో కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు ఇప్పట్లో జరిగే సూచనలు కనిపించడం లేదు. కాళేశ్వరంలో నెలకొన్న లోపాలపై కేంద్ర దర్యాప్తు ఇంకా పూర్తి కానేలేదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు కమిటీ సూచించిన పరీక్షలు ఇంకా పూర్తి కాలేదు. అందువల్లే ఎన్డీఎస్ఏ నివేదిక జారీలో మరింత జాప్యం జరుగుతోంది. కొన్ని పరీక్షలు పూర్తయినా వాటి ఫలితాలు ఇంకా విడుదల కాకపోవడంతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతుల్లో జాప్యం జరుగుతోంది. వచ్చే వర్షాకాలం నాటికి కూడా వాటి మరమ్మతులు అయ్యే సూచనలు కనిపించడం లేదు. మేడిగడ్డ 7వ బ్లాక్ కుంగిపోయిన విషయాన్ని 2023 అక్టోబర్ 21వ తేదీన ఇంజనీర్లు గుర్తించారు. వెంటనే బ్యారేజీలోని నీటిని దిగువకు విడుదల చేశారు. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్లలో నెలకొన్న లోపాలను డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి గుర్తించింది. బ్యారేజీలపై అధ్యయనం చేసి తదుపరి చర్యలకు సిఫారసులు చేయాలని ఎన్డీఎస్ఏని తెలంగాణ సర్కార్ కోరింది. నిర్మాణంలోనూ, నిర్వహణలోనూ, డిజైన్లలోనూ జరిగిన లోపాలను ఎన్డీఎస్ఏ ఎత్తిచూపింది. అక్టోబర్ నాటికి ఇన్వెస్టిగేషన్స్ పూర్తి చేస్తే డిసెంబర్ నాటికి నివేదికను ఇస్తామని నిపుణుల కమిటీ నీటిపారుదల శాఖకు తెలియజేసింది. ఇప్పటివరకు పరీక్షలు ఇంకా పూర్తి కాకపోవడంతో నిపుణుల కమిటీ గడువును మళ్లీ పొడిగించారు. ఎన్డీఎస్ఏ నుంచి పూర్తి నివేదిక వస్తే తప్ప బ్యారేజీలకు మరమ్మతులు చేసే అవకాశం కనిపించడం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.